హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఇవాళ వీడియోలో స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగానే ఎన్టీఆర్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకుందాం. సో వీడియో వచ్చేసి చాలా సింపుల్ అనమాట. 2 స్టెప్స్లో మనం ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, వేరే వాళ్ళకి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. సో తప్పకుండా చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే అడగవచ్చు, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోకి సంబంధించిన ఇమేజెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఓపెన్ చేసాక ప్లస్ మీద క్లిక్ ఇచ్చి నేను బ్యాక్గ్రౌండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఓపెన్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని. సో ఓపెన్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వస్తుంది. సో సింపుల్గా నేనైతే మీకోసం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేసేసాను, లెంతీ అయిపోతుంది అని చెప్పేసి. సో టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి రీసైజ్ అయితే చేసుకోండి. ఒకవేళ నెంబర్ కనుక 2998 అని లేకపోతే 2998 అని ఇచ్చేసి రీసైజ్ అయితే వేసుకోండి. చేసుకున్నాక సింపుల్గా మీరు నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక మీరు ఏదైతే ఫోటో కట్ చేసుకొని పెట్టుకుంటారో మీ ఫోటో అదైతే ఓపెన్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎలా కట్ చేయాలి పర్ఫెక్ట్గా అని తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను ఇంతకుముందే, ఒకసారి నా ఛానల్లో చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ ప్రీవియస్ వీడియో. సో ఓపెన్ చేసుకున్నాక కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి మిడిల్లో. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే బ్రష్ ఆప్షన్ క్లిక్ ఇచ్చి హార్డ్నెస్ని మొత్తం 0 పెట్టుకోండి, తగ్గించి బ్రష్ సైజ్ పెట్టుకొని. సో ఇక్కడ మనకి ప్యాంట్ దగ్గర ఇట్లా బ్రష్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి సింక్ అవుతుంది అనమాట, కలిసిపోయేటట్టు అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నాక సో సింపుల్గా మనకి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోటో అనేది అయితే మనకి సగానికి సగం రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు చూడండి, యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి నేను ఎన్టీఆర్ నేమ్ తోటి ఒక ఇమేజ్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది స్క్రీన్ మీద అయితే కనిపిస్తుందో దీన్ని ఓపెన్ చేసుకోండి. యాడ్ ఫోటోలోంచి ఓపెన్ చేసుకొని క్రాప్ చేసుకోండి. ఓన్లీ ఎన్టీఆర్ నేమ్ అని చెప్పేసి క్రాప్ చేసుకొని మనకు కావాల్సింది ఇదే. సో ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. కింద బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఒక్కొక్కటి అయితే సెలెక్ట్ చేసుకోండి ఎట్లయితే వస్తుందో. సో మనకి లైట్ అయిన అయితే బాగా వస్తుంది. సో లైట్ అయిన అయితే పెట్టుకుందాం. సో చెక్ చేసుకున్నాక లైట్ అయిన బాగా వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. కింద మనకి ఎక్కడ కావాలో పేరు అనేది ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాక సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి పైన ఏదైతే లైన్ టైప్ కనిపిస్తుందో దాన్ని అయితే ఎరేజ్ చేసుకుందాం. సో హార్డ్నెస్ని తగ్గించి బ్రష్ సైజ్ అనేది కొంచెం పెంచుకొని సో ఈ విధంగా నేను లైన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎరేజ్ చేసేసుకోండి. సో నేను కొంచెం ఫాస్ట్గా అనేది చేస్తున్నాను, ఎందుకంటే వీడియో అనేది మీకు లెంతీ అయిపోతుంది. సో కరెక్ట్గా ఎరేజ్ చేసేసుకున్నాక మనకి ఇప్పుడు కరెక్ట్ అయితే వచ్చేసింది. సో సింపుల్గా రైట్ క్లిక్ అండి. ఫోటో అనేది మనకి పిక్సార్ట్లో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైట్ రూమ్లో ఓపెన్ చేసుకుని మనం కొంచెం కలర్ రీటచ్ ఇస్తే ఫోటో అనేది కంప్లీట్గా మనకి ఎడిట్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే సింపుల్, ఏం లేదు. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను. సో అందుకోసం ఒక్క లైక్ అయితే కొట్టండి. సో లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాక మనకి ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో లైట్ ఆప్షన్లోకి వెళ్ళాక మనకి ఎక్స్పోర్ట్ని అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, పెంచుకోండి లైట్గా. అండ్ కాంట్రాస్ట్ని వచ్చేసి లైట్గా +25 అలా పెట్టుకోండి. అండ్ హైలైట్స్ వచ్చేసి లైట్గా మైనస్ పెట్టుకోండి. అండ్ షాడోస్ కూడా మనకి లైట్గా మైనస్ అయితే పెట్టుకోండి. మనకి అకార్డింగ్ టు ఇమేజ్ బట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో వైట్స్ కూడా లైట్గా ఇంక్రీజ్ చేసుకున్నాను అండ్ షాడోస్ని కూడా తగ్గించాను. సో సింపుల్గా మనకి నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళాక రెడ్ కలర్ని వచ్చేసి సాచురేషన్ పెంచండి, లూమినెస్ని తగ్గించండి. అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేసి సాచురేషన్ తగ్గించి లూమినెస్ని పెంచుకోండి. ఫేస్ అనేది వైట్ అయింది, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి మనకి కొంచెం లైట్గా. సో సాచురేషన్ లూమినెస్ని లైట్గా పెంచుకోండి. అండ్ గ్రీన్ కలర్, మిగతా కలర్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తెలుసు కదా ఫ్రెండ్స్, ఈ మిక్స్ ఆప్షన్ అనేది మన వేసుకున్న డ్రెస్ బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా బ్లూ కలర్ నా షర్ట్ కలర్ వచ్చేసి బ్లూ కాబట్టి నేను సో బ్లూ కలర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా సో ఎట్లయితే చూపిస్తున్నాను సేమ్ అట్లనే చేయండి ఫ్రెండ్స్, సింపుల్ అయితే అయిపోతుంది మనకి. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి పర్పుల్. సో పింక్ కూడా మనకి లైట్గా ఇంక్రీజ్ చేసుకుందాం, లూమినెస్ తగ్గిస్తాం. సో కంప్లీట్గా ఫోటో అయితే డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చేసాక మరి నెక్స్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళాక టెక్స్చర్ అయితే లైట్గా పెంచుకోండి, ఒక 15 దగ్గరలో అయితే పెట్టుకోండి. క్లారిటీ వచ్చేసి ఒక 20 ఆర్ 8 10 దగ్గర అయితే పెట్టుకోండి.
సో నెక్స్ట్ వచ్చేసి డిఐస్ వచ్చేసి ప్లస్ పెట్టుకోండి ఫ్రెండ్స్, మైనస్ అయితే పెట్టుకోవద్దు. ప్లస్ పెట్టుకోండి, ఒక 5 అయితే పెట్టుకుంటే మనకి ఫోటో అనేది క్లారిటీగా డీటెయిల్గా అయితే కనిపిస్తుంది. సో వింగ్నెట్ వచ్చేసి మనకి ఒక 20% పెట్టుకొని సరిపోతుంది. సో మనకి ఆ ఎఫెక్ట్ అనేది వచ్చింది. సో సింపుల్గా నెక్స్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. షార్ప్నెస్ లైట్గా పెంచుకోండి అండ్ నాయిస్ కలర్ రిడక్షన్ని కూడా లైట్గా పెంచుకోండి. నాయిస్ రిడక్షన్ కూడా లైట్గా పెంచుకోండి. సో ఒకసారి అయితే చూద్దాం మనం, స్మూత్నెస్ కూడా కొంచెం పెంచుకొని. సో బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉందని చూద్దాం. సో ఇది ఆఫ్టర్ అనమాట. ఇప్పుడు ఇది బిఫోర్ అనమాట, ఎడిట్ చేయకముందు. సో ఇప్పుడు ఆఫ్టర్ లైట్ రూమ్లో ఎడిట్ చేసిన తర్వాత కలర్ఫుల్గా అయితే రెడీ అయింది, మరి మీరు చూడొచ్చు కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఫోటో అనేది రెడీ అయిపోయింది. సింపుల్ మీరు షేర్ ఆప్షన్ ఇచ్చి పైన క్లిక్ ఇచ్చి సేవ్ టు డ్రైవ్ మీద క్లిక్ ఇస్తే మనకి ఫోటో అనేది కంప్లీట్గా సేవ్ అయిపోతుంది గ్యాలరీలోకి. సో ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక మనకి ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.